మన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి 2005లో స్టార్ట్ చేసాం. 2005 నుంచి ఈ రోజు వరకు 2005 నుంచి కూడా ఇక్కడ మనకి యోగా జరుగుతుంది. వాకర్స్ వస్తున్నారు చాలా మంది. 350 మంది సభ్యులు ఉన్నారు మన గౌతమి ఘాట్కి. అలాగే ఇక్కడ యోగాకి ఇంచుమించు 100 మంది, సుమారు 100 మంది యోగాకి ఉంటారండి. కరాటీకి ఒక 80 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. జిమ్కి సుమారు 100 మంది జిమ్కి. అలాగే ఇక్కడ ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో 108 బిందులు నీళ్లు పోస్తే ప్రతి ఒక్కరికి ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు, వాళ్ళ మ్యారేజ్లు అంటే మ్యారేజ్లు, ఇక్కడ ఏదైనా ఈ కార్యక్రమం ఇది ఆల్రెడీ 108 బిందులు స్వామివారి కోరుకొనొచ్చు. అది మ్యారేజ్ విషయంలో వాళ్ళు కోరిన కోరికల ప్రకారంగా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి స్వామివారికి. అలాగే ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రికి కళ్యాణాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి సోమవారం అన్నదానం 350 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఆ అన్నదానానికి దాతలు సుమారు ఇంచుమించు మాకు 150 మంది దాతలు. ఒక్కొక్క దాత 10,116 చొప్పున కొంతమంది, 50,000 కొంతమంది, ₹1,00,000 కొంతమంది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇచ్చిన డబ్బులకి మనం వడ్డీ రూపాయన ఆ వడ్డీతో ఇలాగ మనం దీనికి అన్నదానం చేసి ఈ భోజనాలన్నీ కూడా మనం మాక్సిమం వడ్డీ డబ్బులతో వచ్చిన ఇంట్రెస్ట్ వీళ్ళు ఇచ్చిన దాతలు ఇచ్చిన వడ్డీతో సహా ఈ భోజనాలన్నీ పెట్టడం జరుగుతుంది. ఈ భోజనాలు ఈ వచ్చిన అందరికీ కూడా ఒక స్వీటు, ఒక పులిహోర, కూర, పప్పు, సాంబారు, ఒక ఫ్రై, ఒక పచ్చడి, అలాగే ఒక పెరుగు, మళ్ళీ ఈరోజు అరటిపళ్ళు అన్ని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో ఏం చెప్పాలా? కళ్యాణానికి మా సేవలు చెప్పారు. కోరుకులు కూడా మన ఓంకారేశ్వర పవర్ఫుల్. 108 బిందులు మన ఎక్కడా లేకుండా ఇక్కడే 108 బిందులు లోపల ఉంటాయి. ఇంకో ప్లేట్ రోజుకి ఎంతమంది పెడుతున్నారు మీరు? రేట్ ఒకసారి చెప్పండి. మేము ప్రతి సోమవారం 350 మందికి ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇంచుమించు మనం స్టార్ట్ చేసి ఒక 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాల నుంచి కూడా ఒక్క వారం కూడా ఆగకుండా ప్రతి వారం కూడా 350 మందికి పెడుతున్నాం. ఇప్పటికండి 30,000 పైన అయి ఉంటారండి. ఇప్పుడు దాకా 30,000 పైన అండి. 30,000 పైన అన్నదానం జరుగుతుందండి. ఇక్కడ పెద్దలు ఈ చెప్పిన సలహా ప్రకారంగా మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ అన్నదానం ఒకటే కాకుండా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలండి. చాలా దీపోత్సవం జరుగుతుంది. ప్రతి కార్తీక మాసంలో కూడా దీపోత్సవం చేస్తామండి. ఇంచుమించు సుమారు 60,000 మందితో దీపోత్సవం, 1,00,000 దీపోత్సవం కూడా చేస్తామండి ఘాట్లో. ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం. స్వామి ఓంకారేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఈ స్వామి దగ్గరికి వచ్చి ఎవరు దర్శించుకున్నా ప్రతిదీ కూడా వాళ్ళు ఈ పని మేము చేయాలని స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఈ స్వామి ఓంకారేశ్వర స్వామి మనకి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ పని నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఈ న్యూస్ వచ్చి మాకు చాలా మంది వాళ్ళే మాకు ఈ పని జరిగిందండి, స్వామివారి దగ్గరికి వచ్చాము, ఈ పని చేసుకున్నాం, మేము మొక్కున్నాం, మాకు ఈ పని జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఈ 10,000 ఇస్తాం, 10,116 ఇస్తాం, లేకపోతే 50,000 తీసుకొని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే వచ్చి స్వామివారికి అన్నదానానికి ఇవ్వడం ప్రతి దానికి సహకరిస్తున్నారండి. ఈ పెద్దల సహకారాలు తీసుకుని మేము పూర్తి చేస్తున్నాం.
సంతర్పణ జరుగుతుంది, అందరికీ పెడతాం. మన 7 వారాలు తింటే ఇక్కడ మంచి జరుగుతుంది అని భోజనానికి వస్తారు. ఇక్కడ పిండి వంటలతో అన్ని పెడతాం, ఇంట్లో భోజనాలు లాగా అన్ని పెడతాం అన్నమాట. ఇక్కడ 108 బిందులు అభిషేకం చేయించుకునే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు అవుతాయి. ప్లస్ ఇక్కడ మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కార్తీక మాసంలో 4 సోమవారాలు భోజనాలు అన్ని పెడతాము. ప్రతిరోజు ప్రసాద విస్తరణ జరుగుతుంది. కరాటీ, జిమ్, యోగా అన్ని ఫ్రీగా నేర్పుతాం. భరతనాట్యం. ఇక్కడ అన్నదానానికి వచ్చేవాళ్ళు 7 వారాలు తినాలని కొంతమంది మొక్కుకుంటారు. ఇక్కడ అన్ని ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి అవుతుంది. ఇవన్నీ బాగా జరుగుతాయి. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2013లో ఒక దేవాలయం నిర్మించి దానికి శ్రీ 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 ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం అని పేరు నిర్ణయించి స్థాపించడం జరిగింది. అదే తర్వాత ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జిమ్ సామాన్లు ఇస్తే అది కింద పెడితే ఇబ్బంది కలుగుతుంది, గోదావరి వస్తే మునిగిపోద్దని సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మండపం తయారు చేసి దానిలో సగ భాగం వారికి జిమ్ సామాన్ల కొరకు ఇచ్చి తర్వాత మిగతా సగ భాగం సాంస్కృతిక కార్యక్రమాల కోసం వినియోగించుకుంటున్నారు. అలాగే యోగా చేయడానికి ఒక 10 లక్షల రూపాయలతో ఓంకారేశ్వర స్వామివారి సన్నిధి పక్కన స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి యాత్రికుల కోసం ఒక 20 లక్షల రూపాయలతోటి 2 ఏసీ బెడ్రూమ్స్, అలాగే కింద బట్టలు మార్చుకోవడానికి నిర్మించడం జరిగింది. అది భక్తుల సహకారాలతో. నేను డబ్బులు తీసుకెళ్ళదమ్మా, అసలు కాలేదు. ఒకసారి అడుగుతున్నాడు. సంస్కృతం నుండి తెలుగులోకి అందరికీ అర్థమయ్యేలాగా రామాయణం రచించి మల్లమాంబ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆ రామాయణాన్ని తెలియజేశారు. దాని గురించి వడయార సంఘం వారు 2 లక్షల రూపాయలతో ఇక్కడ విగ్రహం నిర్మించి విగ్రహానికి షెడ్ వేసి ఇక్కడ మల్లమాంబ దర్శనం కోసం అవకాశం ఇప్పించారు. థ్యాంక్ యూ. గోదావరి పెరిగినప్పుడు వాటర్ జల్లు స్థానం పెట్టాం. దీనివల్ల ప్రజలకి గోదావరి బాగా పెరిగినప్పుడు పుష్కరాలకి, శివరాత్రికి, కార్తీక మాసంలో జల్లు స్నానం బాగా చేస్తారు. యోగా వాళ్ళు కింద యోగా చేసుకుంటుంటే భారతీయ సంస్కృతిలో అది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి ఉచితంగా యోగా నేర్పడం కోసం, యోగా చేసుకోవడం కోసం ఒక 15 లక్షల రూపాయలతోటి ఒక పెద్ద స్టేజ్ కట్టి యోగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది అద్భుతమైన కార్యక్రమం. ఇది ఇక్కడ పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చినప్పుడు వారు సభలు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే ప్రతిరోజు యోగా చేసుకోవడానికి, అలాగే ప్రతిరోజు సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి నేర్చుకోవడానికి, అలాగే బ్రహ్మాండమైన కరాటే నేర్చుకోవడానికి ఈ యొక్క స్థానం, ఈ ప్లేసు ఉపయోగపడుతుంది. ఎండకి వానికి ప్రాబ్లం లేకుండా. నిన్న ఆషాఢ మాసం బోనాల పండగ చేసాము, చాలా బాగా జరిగింది. సుమారు ఎంతమంది వచ్చారు? నిన్న బోనాల పండగకు ఒక 1000 మంది జనం వచ్చారు. రాజమండ్రిలో ఇదే ఫస్ట్ టైం, తెలంగాణలో చేస్తారు. మేము ఆంధ్రాలో కూడా రాజమండ్రిలో గోదావరిన చేయించాం బోనాలు. ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. సంవత్సరం చేస్తామని వాగ్దానం చేశారు. చేస్తాం. యోగా అలాగే భరతనాట్యం, కరాటే నేర్చుకోవడానికి ఈ స్థానానికి వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన ప్రధాన దాతలు చెట్టి సూర్యరావు గారు రాజమండ్రి వారు, అలాగే దేవాలయ నిర్మాణానికి గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రధాన దాతలు రాజానగర్ రైస్ మిల్లు తొంటపి సుబ్రహ్మణ్యం, శాసరత్న దంపతులుగా నిర్మించడం జరిగింది. ఈ గౌతమి ఘాట్ ని విఐపి ఘాట్ గా ప్రకటించిన తర్వాత
చీఫ్ మినిస్టర్లు, గవర్నర్స్, హైకోర్టు జడ్జిలు ఎవరు పుష్కరాల్లో వచ్చినా కానీ ఇక్కడ పిండ ప్రదానం చేసుకుంటారు ఈ ప్లేస్ లో. అలాగే ఈ ఘాట్ లో కొన్ని లక్షల మంది పుష్కర స్నానం చేసి దర్శనం అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుని పుణ్యం తీసుకుంటారు.